హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై ఆల్బమ్ కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ మై ఆల్బమ్ కలెక్షన్ సెగ్మెంట్లో నేను చాలా వీడియోస్ అయితే వేసాను అనమాట. సో అదని చూడని వాళ్ళు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి, మీకు వీడియోస్ అనేది ఉంటాయన్నమాట. సో దాన్ని చెక్ చేయండి, చూడండి, మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే నచ్చుతాయన్నమాట. సో అలా చూసి నచ్చిన తర్వాత మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సో మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏ ఆల్బమ్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే 2023లో రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ సమంత యొక్క ఖుషి తెలుగు మూవీ యొక్క మూవీ ఆల్బమ్ గురించే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతాం. 2023లో రిలీజ్ అయిన ఖుషి ఒక యావరేజ్ అయిన ఫిల్మ్ చెప్పచ్చు నా వరకు. అండ్ ఓవరాల్గా ఈ ఫిల్మ్ కూడా అంత సూపర్గా పర్ఫార్మెన్స్ చేయలేదు బాక్స్ ఆఫీస్లో, ఒక చాలా యావరేజ్ అండ్ బిలో యావరేజ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా విషయానికి వస్తే నా వరకు అయితే యావరేజ్, కానీ ఈ సినిమాలో సాంగ్స్ అయితే సూపర్, ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సాంగ్స్ అని చెప్తాను. అంత సూపర్గా ఈ సినిమాకి సంగీతాన్ని ఇచ్చింటారు హిషామ్ అబ్దుల్ వాహిబ్. సో సూపర్ అయిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పచ్చు. వీళ్ళు ఇచ్చిన సాంగ్స్ చాలా చాలా సూపర్గా ఉంటాయి. మలయాళంలో చాలా సాంగ్స్, చాలా మూవీస్కి హిషామ్ అబ్దుల్ వాహిబ్ వచ్చి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సో నేను వాళ్ళ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా సాంగ్స్ వినింది ఏదంటే హృదయం. సో ఆ హృదయం మూవీ ఆ సాంగ్స్ అనేది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో వాళ్ళు తెలుగులో కంపోజ్ చేస్తున్నారు అనేటప్పుడు నాకు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉండింది. ముఖ్యంగా ఈ ఖుషి సినిమాకి నాకు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉందన్నమాట ఆల్బమ్ పరంగా. సో ఈ సినిమా సాంగ్స్ నన్ను అంతగా సాటిస్ఫై చేసింది వినేటప్పుడు. అంత సూపర్గా ఒక సూపర్ అయిన సాంగ్స్ని కంపోజ్ చేశారనమాట మ్యూజిక్ డైరెక్టర్. సో మీరు చెప్పండి, ఈ ఖుషి సినిమా మీకు నచ్చదా, ఈ సినిమా సాంగ్ మీకు నచ్చదనేసి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. అందరూ ఈ సాంగ్స్ మనం అందరూ వినే ఉంటాం, బట్ అయినా ఇంకొకసారి ఈ సినిమాలో మొత్తం 5 పాటలు, ఈ ఖుషి మూవీ ఆల్బంలో మొత్తం 5 పాటలు. ఈ ఖుషి మూవీకి సంగీతం హిషామ్ అబ్దుల్ వాహిబ్, అండ్ ఈ సినిమాలో వచ్చిన ప్రతి పాటకి లిరిక్స్ వచ్చి రాసింది శివ అనేవాళ్ళు. సో ఈ 5 పాటలు ఏవేవి అనేసి మనకి తెలుసు, బట్ అయినా ఇంకొకసారి ఫస్ట్ సాంగ్ నా రోజా నువ్వే, ఆ పాట, ఈ పాటని పాడింది వచ్చి హిషామ్ అబ్దుల్ వాహిబ్. ఈ సినిమాలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను, ఈ నా రోజా నువ్వే అనేసి. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ సాంగ్. ఓవరాల్గా మ్యూజిక్ పరంగాను, లిరిక్స్ పరంగాను, సింగింగ్ పరంగాను అండ్ మేకింగ్ పరంగాను అన్నిట్లోనూ ఈ పాట అనేది అంత సూపర్గా ఉంటుందన్నమాట. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సాంగ్స్లో ఈ నా రోజా నువ్వే అనే పాట కూడా ఒకటి. సో మీరు చెప్పండి, ఈ సాంగ్ని మనం ఎన్నోసార్లు వింటాం, అంత నచ్చుతుందన్నమాట. సో ఈ వీడియో చూస్తే మీకు ఈ సాంగ్ నచ్చుతుందనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, మీరు చూసి చెక్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చి ఆరాధ్య. ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ అయిన ఒక స్లో మెలోడీ సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. సో ఈ పాటను పాడింది వచ్చి సిద్ శ్రీరామ్ అండ్ చిన్మయ్. సూపర్గా ఉంటుందన్నమాట ఈ సాంగ్. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ అండ్ చిన్మయ్ వాళ్ళిద్దరు వాయిస్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ సాంగ్లో. అండ్ ఈ సినిమా ఈ పాట కూడా మ్యూజిక్ పరంగా, లిరిక్స్ పరంగా, సింగింగ్ పరంగా అండ్ మేకింగ్ పరంగా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో నాకు ఈ ఆరాధ్య సాంగ్. సో మీరు చెప్పండి,
ఈ వీడియో చూసి మీకు ఈ పాట నచ్చదా అనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చూసి చెక్ చేస్తాను. మూడోది వచ్చి ఖుషి టైటిల్ సాంగ్, అదే ఖుషి నువ్వు కనబడితే ఆ పాట. సో ఈ పాటను పాడింది వచ్చి హిషామ్ అబ్దుల్ వాహిబ్. ఈ ఆల్బంలోనే నాకు చాలా చాలా నచ్చిన పాట అని చెప్తాను ఈ ఖుషి టైటిల్ సాంగ్, ఖుషి నువ్వు కనబడితే. అది ఎందుకో తెలియదు, ఈ సాంగ్ని నేను వినేటప్పుడు ఒక కొత్త ఫీల్ అనేది నాకైతే అనిపిస్తుంది అనమాట. అది ఎందుకో తెలియదు అనమాట, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంత సూపర్గా అంత ఒక ఫీలింగ్లో ఉంటుందన్నమాట ఈ పాట. నాకు ఈ ఆల్బంలోనే నాకు చాలా నచ్చిన పాట ఇది ఖుషి టైటిల్ సాంగ్. అంత సూపర్గా ఈ పాటని పాడుంటారు హిషామ్ అబ్దుల్ వాహిబ్. అదేలాగా ఈ పాట కూడా మ్యూజిక్ పరంగా, లిరిక్స్ పరంగా, సింగింగ్ పరంగా అండ్ మేకింగ్ పరంగా సూపర్ అయిన ఒక సాంగ్ నాకు. సో మీరు చెప్పండి, ఈ ఖుషి టైటిల్ సాంగ్ మీకు ఇష్టమా లేదా అనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చూసి చెక్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఎదకి ఒక గాయం. సో ఈ సాంగ్ని పాడింది వచ్చి హిషామ్ అబ్దుల్ వాహిబ్ అండ్ దివ్య అనే వాళ్ళు ఈ పాటను పాడుంటారనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. ఒక స్లో మెలోడీ ఫీలింగ్ సాంగ్ చెప్తాను. ఇది సూపర్గా ఉంటుంది అనమాట ఈ పాట. ముఖ్యంగా దివ్య వాళ్ళ యొక్క వాయిస్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ ఆల్బంలో, ఈ పాటలో. సో మీరు చెప్పండి, మీకు ఈ పాట నచ్చదా అనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చూసి చెక్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఓసి పెళ్ళామా ఈ పాట. ఈ పాటని పాడిన వచ్చి రాహుల్ అండ్ సాకేత్ అనే వాళ్ళు ఈ పాటని పాడుంటారు. ఇది కూడా ఈ ఆల్బంలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ చెప్తాను. సూపర్గా పాడుంటారు సింగర్స్ అండ్ సూపర్గా ఉంటుంది ఈ పాటకి లిరిక్స్. సో మీరు చెప్పండి, మీకు ఈ పాట నచ్చదా అనేసి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చూసి చెక్ చేస్తా. సో ఈ 5 పాటలే ఈ ఖుషి మూవీలో ఉండే సాంగ్స్. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ బాగుంటాయి అన్నమాట వినేదానికి, చూసేదానికి. ఒక మంచి ఆల్బమ్ని మనకిచ్చుంటారు ఈ మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహిబ్. సో చూద్దాం, ఇంకా వాళ్ళ మ్యూజిక్ కంపోజిషన్లో తెలుగులో ఇంకా ఎక్కువ సాంగ్స్ రావాలని నేనైతే ఇష్టపడుతున్నాను. వెయిట్ చేసి చూద్దాం. సో ఈ ఖుషి ఆల్బంలో మొత్తం 5 పాటలు కదా. ఈ 5 పాటల్లో మీకు ఎక్కువ ఫేవరెట్ అయిన సాంగ్ ఏదనేసి కింద కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. ఏదైనా ఒక పాట ఎంచుకోండి. సో అలాగా నన్ను ఈ 5 పాటల్లో ఏదైనా ఒక పాట ఎంచుకోమంటే మోస్ట్ ఫేవరెట్ అయిన సాంగ్ ఏదనేసి అంటే ఖుషి టైటిల్ సాంగ్, అదే ఖుషి నువ్వు కనపడితే ఆ పాట. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సాంగ్లో ఒక సాంగే ఈ ఖుషి టైటిల్ సాంగ్. అంత సూపర్గా ఉంటుంది ఈ సాంగ్ నాకు వినేదానికి. సో ఐ ఫీల్ ఇట్. ఆ పాటని నేను ప్రతిసారి వినేటప్పుడు నేను అది ఫీల్ అవుతూ ఉంటాను. సో అదేలాగా మీకు ఈ పాట నచ్చదా అనేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేలాగా ఈ ఆల్బంలో మీకు ఎక్కువ నచ్చిన పాట ఏదనేసి కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చూసి తెలుసుకుంటాను. సో ఈరోజు మై ఆల్బమ్ కలెక్షన్ ఎపిసోడ్లో 2023లో రిలీజ్ అయిన ఖుషి మూవీ గురించి ఖుషి మూవీ ఆల్బమ్ గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. వచ్చే వీక్ నెక్స్ట్ వీక్ వచ్చే ఎపిసోడ్లో మనం ఏ మూవీ ఆల్బమ్ గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది, మీకు ఏదైనా ఒపీనియన్ సజెషన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చూసి చెక్ చేస్తాను. సో అంతే ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి వీడియోని. అదేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వీడియోస్ నోటిఫికేషన్ చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క హోమ్ పేజ్ క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని చెక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని అన్నింటినీ చూసి ఎంజాయ్ చేయండి. ఒక నోట్ అదేమంటే ఈ ఖుషి మూవీ ఆల్బమ్ కోసం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
అనే ఒక అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు అనే కేటగిరీలో మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహిబ్ అనేవాళ్ళు అవార్డు అయితే పొందారనమాట. సో అది మెన్షన్ చేయాలనుకున్నాను, మెన్షన్ చేశాను నేను. సో అంతే ఈ వీడియో. లైక్ చేసుకోండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అదేలాగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ని చెక్ చేసి మీకు ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆ సెగ్మెంట్స్ చాలా వీడియోస్ ఉంటాయి, వాటినన్నింటినీ చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.